ఈ నగరం మొత్తం జాంబీలుగా మారిపోయారు. కానీ అందులో ఒకడు మాత్రం వాళ్ళలో జాంబీలాగా నటిస్తూ దాక్కుంటూ ముందుకు కదులుతూ వెళ్తున్నాడు. అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి కొంతమంది అల్లరిమూకలు బయటకు దిగారు. వీరికి ప్రతిరోజు జాంబీలను చంపడమే ఎంటర్టైన్మెంట్. జాంబీలాగా నటించే వ్యక్తికి తన అసలు రూపం బయటపడుతుందేమో అని భయం వేసింది. వాళ్ళు క్రూరంగా జాంబీలను కాల్చేస్తూ ఉండగా అతని కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడే అబ్బాయిల్లో ఒకడు తుపాకీ రీలోడ్ చేయబోతూ తొందరపడి అన్ని బుల్లెట్లు నేలపై పడేశాడు. అంతలో జాంబీలు అతనిపై దాడి చేశారు. తమ ఫ్రెండ్ని చనిపోతున్నారని చూసి మిగతా వాళ్ళు పారిపోయారు. జాంబీలు గుంపు ముందుగా కదులుతూ వచ్చింది. కానీ అతను మాత్రం వెనకాలే అక్కడే మిగిలిపోయాడు. ఇదంతా ఎత్తు నుండి ఎవరో అతన్ని గమనిస్తున్నారని అతనికి తెలియదు. కానీ అతనికి సహాయం చేయకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అతనికి దెబ్బ తగలడం వల్ల చాలా వీక్ అయిపోయి అక్కడే పడిపోయాడు. అప్పుడే వర్షం మొదలైంది. దానివల్లే అతను బతికిపోయాడు. అతను లేచి దగ్గరలో మెడికల్ సెంటర్కి చేరుకున్నాడు. కానీ అక్కడ అన్ని మందులు అయిపోయాయి. తన గాయపడ్డ కాలికి టేప్ కట్టుకుంటుండగా తుపాకులతో ముగ్గురు లోపలికి వచ్చారు. అతను వాళ్ళకి తాను జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ కాలేదని, కుక్క కొరికిందని చెప్పాడు. డాక్టర్ అతనికి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చి కొన్నాళ్ళు వాళ్లతోనే ఉండమని అన్నాడు. అలెక్స్ లోపలికి వెళ్ళి చూశాడు. కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. కనీసం కొందరైనా ప్రాణాలతో ఉన్నారని చూసి అతను రిలాక్స్ అవుతాడు. కానీ మరుసటి రోజు ఉదయం ఏదో వింతగా అనిపించింది. మొత్తం వాతావరణం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అతను బయటకు వచ్చి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అప్పుడే ఒక అమ్మాయి నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంది. ఒకసారి అతను దూరంగా చూశాడు. అక్కడ అందరూ ఒక మనిషిని కౌగిలించుకొని వీడ్కోలు చెబుతున్నారు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిశ్శబ్దంగా జాంబీల వైపు నడిచాడు. అప్పుడు నిజం తెలిసింది. వారు బతికి ఉండడానికి ప్రతిరోజు ఎవరో ఒకరిని బలిగా ఆ జాంబీలకి ఇస్తున్నారు అని. కొంతసేపటికి అందరూ ఏమీ జరగనట్టు తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పార్ట్ 2 కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.